ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జాతీయ అధ్యక్షులు బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారికి, హైదరాబాద్ ఎంపీ వర్యులు మరియు మన భారతదేశ మైనారిటీ మంత్రి వర్యులు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారికి బీజేపీ పార్టీ ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఆ చర్చ కాస్త సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. అందులో ట్విట్టర్ అంటే ఎక్స్ ఖాతాలో వీరిద్దరూ చర్చించడం జరిగింది. జవాబుకు జవాబు ఇద్దరు ఇచ్చారు. అందులో ఓవైసీ గారిదే పై చేయి. ఓవైసీ గారి సమాధానం అనేది భేష్ అని చెప్పి అందరూ ఆయన్ని కొనియాడుతున్నారు, పొగుడుతున్నారు. అయితే వాస్తవంగా అసలు కిరణ్ రిజిజు గారు మైనారిటీ మంత్రి గారు చెప్పింది ఏమిటి, దానికి అసదుద్దీన్ ఓవైసీ గారు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, కిరణ్ రిజిజు గారు ఆయన బీజేపీ పార్టీ ఎంపీ మరియు మైనారిటీ అఫైర్స్ భారతదేశ కేంద్ర మంత్రివర్యులు. వారు ఒక పోస్ట్ వేశారు ఎక్స్ ఖాతాలో. అందులో ఏమన్నారంటే, భారతదేశ మైనారిటీలు మెజారిటీ కంటే ఎక్కువగా వారు పథకాలు పొందుతారు, ప్రొటెక్షన్ పొందుతారు అనే మాట చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వారు ప్రశంసించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భాన్ని వెంటనే అసదుద్దీన్ ఓవైసీ గారు కల్పించుకుంటూ వారు కిరణ్ రిజిజు గారికి జవాబు జరిగింది. వారు ఏ జవాబు అయితే ఇచ్చారో దాన్ని నేను మీ ముందు ఇంగ్లీష్లో ఉంది ఆ జవాబు, నేను తెలుగులో మీకు అనువదించదలిచాను. ముఖ్యంగా మీకు తెలుసు, నేను వీడియోలు చేసే ముఖ్య కర్తవ్యం ఏమిటంటే, మన వీడియోలు ఎవరైతే ఇంగ్లీష్ చదవడం కానీ అర్థం చేసుకోవడం కానీ లేదా చదవడం కానీ రాని వారికి విని చూసి అర్థం చేసుకునే వారికి సౌలభ్యంగా ప్రతి ఒక్కరిలో చైతన్యం, అవగాహన మరియు బాధ్యత పెంచే విధంగా అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ వీడియోలు ఉంటాయని మీ అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఇన్స్టాగ్రామ్లో మరియు ఫేస్బుక్లో కూడా నా వీడియోలు వైరల్ చేస్తూ వీక్షిస్తున్న వీక్షకులందరికీ, సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఇప్పుడు కిరణ్ రిజిజు గారు మరియు అసదుద్దీన్ ఓవైసీ గారి మధ్య జరిగిన చర్చకు మొదటి కామెంట్. కిరణ్ రిజిజు గారికి అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ గారు జవాబిస్తున్నారు. మీరు భారతదేశానికి మంత్రి, రాజు కాదు. మీరు రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్నారు, సింహాసనం కాదు. మైనారిటీ హక్కులు అనేవి ప్రాథమిక హక్కులు, దానం కాదు. ప్రతిరోజు పాకిస్తానీ, బంగ్లాదేశీ, జిహాదీ లేదా రోహింగ్యా అని పిలువబడటం ప్రయోజనాల? మీ అందరికీ తెలిసిందే, ప్రతి చిన్న అంశానికి కూడా ప్రతిసారి ఏదైతే పక్క దేశం అది పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇలా ఆఫ్ఘనిస్తాన్ కానీ అదే సంబోధించడం కానీ విమర్శించే ప్రయత్నాలు కానీ చేస్తూ ఉంటారు. అయితే ఇది అసదుద్దీన్ ఓవైసీ గారు వారి కామెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఇంకా మూకదాడిలో మైనారిటీలు హత్యలు కాబడటం రక్షణనా? అయితే ఏ విధంగా అయితే మెజారిటీల కన్నా ఎక్కువగా ప్రొటెక్షన్ దొరుకుతుంది అని కిరణ్ రిజిజు గారు చెప్పారు. కానీ మెజారిటీలు కొంతమంది తలకు మాసిన వారు, మతోన్మాదంతో ఉన్నవారు, మైనారిటీలు అంటే ఎవరికైతే అసహ్యమో, ఎవరైతే మెజారిటీ భావనతో మైనారిటీ మీద దాడులు చేస్తున్నారో, మెజారిటీల చేతుల్లో దాడులకు గురవుతున్నారు మైనారిటీలో అని చెప్పే సాహసం, ధైర్యం అయితే ఎప్పటికీ మన మైనారిటీ మంత్రివర్యులు కిరణ్ రిజిజు గారు చేయలేరు అనేది మీరు గ్రహించాలి. అయితే అసదుద్దీన్ ఓవైసీ గారు దానిలో మైనారిటీలు మూక దాడుల్లో మెజారిటీ వాటిలో చనిపోతున్నారు, ఇది రక్షణనా అని కూడా ప్రశ్నించారు. పైగా భారత పౌరులను కిడ్నాప్ చేసి బంగ్లాదేశ్లోకి నెట్టివేయడం రక్షణనా అన్నారు. అంటే మీకు తెలుసు, మన భారతదేశంలో ప్రస్తుతం ఒరిస్సా, అస్సాం బార్డర్లలో అత్యధికంగా అక్కడ మన భారతదేశానికి చెందిన వారినే బంగ్లాదేశీయులు అని చెప్పి నెట్టివేయడం, ఆ గొడవలు అవన్నీ మనకు తెలిసినవే. అయితే దానికి కేంద్ర మంత్రి రిజిజు గారు స్పందిస్తూ, సరే మరైతే మన పొరుగు దేశాల నుండి మైనారిటీలు ఇక్కడ రావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఇక్కడి మైనారిటీలు వేరే దేశాలకి ఎందుకు వలస వెళ్ళడం లేదు? ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యొక్క సంక్షేమ పథకాలు అందరికీ వర్తిస్తాయి, మైనారిటీ శాఖ పథకాలు మైనారిటీలకు అదనపు ప్రయోజనాలను అందిస్తాయి అని చెప్పి కిరణ్ రిజిజు గారు జవాబిచ్చారు. కిరణ్ రిజిజు గారు ఇప్పుడు బీజేపీ మంత్రి, ఆయన ప్రథమ కర్తవ్యం ఆయన నరేంద్ర మోదీ గారిని అందలానికి ఎక్కించడం. 2014 నుంచి నేటి వరకు జరిగిన ఏదైతే ముస్లిం మైనారిటీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీల మీద కానివ్వండి, వారు ఏం చెప్పరు. వారికి ఏంటంటే నరేంద్ర మోదీ గారిని ప్రశంసిస్తే వారికి ఇంకా మంత్రి పదవిలో ఉండే కాలం పెరుగుతుంది. కాబట్టి పాపం కిరణ్ రిజిజు గారు ఇటు నరేంద్ర మోడీ గారిని ప్రశంసించే ప్రయత్నం చేశారు. కాకపోతే మీరు చూస్తే, గమనిస్తే మన భారతదేశంలో అరబ్ దేశాలలో వెళ్ళి లేదా యూరోప్ దేశాలలో వెళ్ళి ఉద్యోగాల మీద ఆధారపడి బతుకుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఇక్కడ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది, ఆ అంశం బహుశా పాపం మా మైనారిటీ మంత్రివర్యులకు తెలియదు. మైనారిటీ మంత్రివర్యులకు అయితే ప్రోటోకాల్ ఉంటుంది, క్యాంటీన్ ఫుడ్ ఉంటుంది, సదుపాయాలు ఉంటాయి, వారికి డిస్కౌంట్స్ ఉంటాయి, పెన్షన్స్ ఉంటాయి, జీతాలు ఉంటాయి కదా. అందుకోసమే పాపం కిరణ్ రిజిజు గారు మంత్రి గారు మర్చిపోయి ఉండొచ్చు. దానికి ధీటుగా జవాబు చెప్తూ అసదుద్దీన్ ఓవైసీ గారు మైనారిటీలకు వ్యతిరేకమైన గౌరవనీయమైన మంత్రి ప్రకారం, మైనారిటీలకు వ్యతిరేకమైన గౌరవనీయ మంత్రి ప్రకారం, అంటే ఇప్పుడు మైనారిటీ మంత్రే కానీ మైనారిటీలకు వ్యతిరేకమైన మంత్రి అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ గారు కిరణ్ రిజిజు గారిని సంబోధించడం జరిగింది.
మేము వలస వెళ్ళకపోతే మేము సంతోషంగా ఉన్నామని అర్థమా? సరే, మేమైతే వలస వెళ్ళట్లేదు అంటే దానికి మేము సంతోషంగా ఉన్నట్టు అర్థమా అని ప్రశ్నించారు. దాని తర్వాత నిజానికి మాకు పారిపోవడం అలవాటు లేదు, మేము మా దేశాన్ని, మా మాతృభూమిని, మా కర్మభూమిని మేము విడిచి వెళ్ళము, పారిపోయే వెన్ను చూపే తత్వం గుణం మాది కాదు, బోధనలు మాకు ఇస్లాం పెద్దలు చరిత్ర నేర్పదు. బ్రిటిష్ వారి నుండి పారిపోలేదు, విభజన సమయంలోనూ పారిపోలేదు, జమ్మూ, నెల్లి, గుజరాత్, మొరాదాబాద్, ఢిల్లీ మొదలైన హత్యల వల్ల కూడా పారిపోలేదు. మా చరిత్ర మాకు సాక్ష్యం. మేము మా ఒడిసి పట్టే వారితో సహకరించము లేదా వారి నుండి దాక్కోము. మా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడటం మాకు తెలుసు మరియు ఇన్షాల్లా మేము పోరాడుతాము. మా గొప్ప దేశాన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ మరియు శ్రీలంక లాంటితో పోల్చడం ఆపండి. ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గారు చాలా స్పష్టంగా కిరణ్ రిజిజు గారికి చెప్పారు. కిరణ్ రిజిజు గారు, మేము వలస వెళ్ళకపోవచ్చు, కానీ వెళ్తాము అని కూడా మీరు అనుకోకండి. ఎందుకంటే పోరాడటం మా తత్వం, మా గుణం, మా బోధనలు. మేము ఎప్పుడు పోరాడతాం, కానీ వెన్ను చూపి పారిపోయే తత్వం మాలో లేదు. మా ఇల్లు, మసీద్లు, మజార్లు అక్రమంగా కూల్చివేయడం చూడటం గౌరవమా? మీకు తెలుసు, ఏదైతే బుల్డోజర్ రాజ్ అని చెప్పి లేదా ఇంకేదైనా అని చెప్పి ప్రతిసారి ఇళ్లను కూల్చివేయడం మరియు మజార్లను, దర్గాలను, వక్ఫాస్లను టార్గెట్ చేయడం ఇదంతా జరుగుతుంది. ఇది గౌరవమా? సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, అదృశ్యంగా మార్చబడటం అధికారమా? మీకు తెలుసు, సోషల్లీ, ఎకనామికల్లీ ఏదైతే ఫైనాన్షియల్లీ పరిస్థితులు ఉన్నాయో అది సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ లేదా ఎన్ని కుండు కమిషన్ ఎన్ని చెప్పినా ముస్లిం మైనారిటీల పరిస్థితులు అనేవి ఎస్సీ ఎస్టీల కన్నా, దళితుల కన్నా అణగారిన పరిస్థితులు, వారు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి కూడా చాలా నివేదికలు చెప్పడం జరిగింది. భారత మైనారిటీలు ఇప్పుడు 2వ తరగతి పౌరులు కూడా కాదు. మీకు తెలుసు, సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అని ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము బందీలం, సెకండ్ క్లాస్ సిటిజన్ కాదు, ఇప్పుడు మేము బందీలంగా ఉన్నాము అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ గారు మన కిరణ్ రిజిజు గారికి జవాబు ఇవ్వడం జరిగింది. అయితే మీరు అనుగ్రహాల గురించి మాట్లాడాలనుకుంటే ఇది సమాధానం చెప్పండి. ముస్లింలు హిందూ ఎండోమెంట్ బోర్డులలో సభ్యులుగా ఉండగలరా? కాదు. కానీ మీ వక్ఫ్ సవరణ చట్టం వక్ఫ్ బోర్డులలో గరిష్ట సంఖ్యలో ముస్లిమేతరులను చేర్చడానికి అనుమతిస్తుంది. మీకు తెలుసు, వక్ఫ్ యాక్ట్ గురించి ఏదైతే చట్ట సవరణ వచ్చిందో అందులో ముస్లిం బోర్డులలో కూడా హిందువులను మెంబర్లుగా పెట్టవచ్చు అనే ఏదైతే సెక్షన్లు వచ్చాయో దానికి సంబంధించి వారు ఇక్కడ సంబోధిస్తూ ముస్లింలను తిరుమల తిరుపతి దేవస్థానం కానీ వేరే మందిరాలకు కానీ మెంబర్లుగా పెడతారా? మీరు గమనించవచ్చు, ముస్లింలు అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాలు కూడా చేయొద్దు అని చెప్పి తరిమి కొడుతున్న సందర్భాలలో ముస్లిం బోర్డులలో మన హిందూ సోదరులను పెట్టి అదో విధంగా చెప్తున్నారు. అది ఎంతవరకు భావ్యమో అని చెప్పి కూడా వారు ప్రశ్నించడం జరిగింది. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్లను మీరు నిలిపివేశారు, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కు నిధులు ఆపేశారు, పోస్ట్ మెట్రిక్ మీన్స్ స్కాలర్షిప్లను పరిమితం చేశారు. ఎందుకంటే అవి ముస్లిం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాయి. నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మీరు గమనిస్తే ఇటు నిరుద్యోగం కానీ అటు అక్షరాస్యత కానీ ఇవి బాగా తగ్గాయి, బాగా వాటి మీద ప్రభావం ఉంది. వాటికన్నా ఏదైతే అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ శక్తులు, కంపెనీలకు ఏదైతే రుణాల మాఫీ వారికి కల్పించే సదుపాయాలు, సౌకర్యాలే ఎక్కువగా ఉన్నాయి తప్ప ముస్లిం మైనారిటీల పరిస్థితి అనేది దయనీయంగా ఉంది. అది ఎస్టీ ఎస్సీ దళితులు కానివ్వండి, అటు సిక్కులు, జైనులు, బౌద్ధులు, ఏదైతే పార్సీలు, ఇటువంటి వారందరి పరిస్థితులు మనం ఎంత చెప్పినా అవి అలా పరిస్థితులు మనం వివరించలేము. ఎందుకంటే అవి ముస్లిం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాయి. ఉన్నత విద్యలో సంఖ్యలు తగిన ఏకైక సమూహం ఇప్పుడు ముస్లింలే. ముస్లింల పాపులేషన్ పర్సంటేజ్ పై కూడా ఏడవడం మీకు తెలుసు. ముస్లింలు ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలని మనం వాస్తవంగా చూసుకుంటే ముస్లింల రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది, ముస్లింలు ఎంతమంది మోర్టాలిటీ రేట్ అనేది చూసుకుంటే అది గణనీయంగా తగ్గింది, పెరిగింది కాదు. అయినా కూడా కొంతమంది ఏదైతే మత ఛాందస్వాదులు ఉన్నారో ముస్లింల జనాభా ఆహా ఓహో ఇటు హిందువులను దాటివేస్తుందని చెప్పారు. నేను శాస్త్రీయంగా యూట్యూబ్లోనే ఒక వీడియో పెట్టడం జరిగింది. 100 ఏళ్లైనా ముస్లింల జనాభా ఎన్నటికీ హిందువుల జనాభాను దాటలేదు. ఇది వాస్తవం. కానీ అయినా కూడా ముస్లింలపై విషం విరజమ్మడానికి, ముస్లింలు హిందువులని తగాదాలు పెట్టి కులమత రాజకీయాలతో పబ్బం గడుపుకోవడానికి, అధికారంలో మరియు ఏదైతే పదవులు చేజిగించుకోవడానికి చేస్తున్న నాటకంలో భాగమే ఇవన్నీ భయాలు, ఇస్లామోఫోబియా. ముస్లిం విద్యార్థులకు ఏదైతే అది ఉన్నత విద్య కానివ్వండి, 10వ తరగతి వరకు విద్య కానివ్వండి, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కానివ్వండి, మీరు ఎక్కడ చూసినా 2014 తర్వాత ముస్లిం డ్రాప్అవుట్సే ఎక్కువ ఉన్నారు. 2014 తర్వాత ఇప్పుడు 2025లో మనం ఉన్నాం.
పరిస్థితులు అనేవి బాగా దయనీయంగా ఉన్నాయి. ఎస్టీ ఎస్సీ ఏదైతే ప్రతిసారి అణగారిన వర్గాల కన్నా బాగా తక్కువగా ఉన్నారు, పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పే విధంగానే ఆ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అవి ముస్లిం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాయి. ఉన్నత విద్యలో సంఖ్యలు తగ్గిన ఏకైక సమూహం ఇప్పుడు ముస్లింలే. అనధికార ఆర్థిక వ్యవస్థలో వారికి ఉనికి పెరిగింది. మీ ఆర్థిక విధానాల వల్ల వారు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇది మీ స్వంత ప్రభుత్వ డేటా. భారత ముస్లింల పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా తాతల కంటే ఇప్పుడు అధ్వాన్న స్థితిలో ఉన్న ఏకైక సమూహం. తరాల మధ్య చలనశీలత వ్యతిరేకంగా మారింది. ముస్లిం సాంద్రత ఉన్న ప్రాంతాలు ప్రజా మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సేవల నుండి అత్యంత వంచితంగా ఉన్నాయి. మేము ఇతర దేశాల మైనారిటీలతో పోల్చమని అడగడం లేదు. మెజారిటీ సముదాయం పొందే దానికంటే ఎక్కువ అడగడం లేదు. రాజ్యాంగం వాగ్దానం చేసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై సంవిధాన్. ఈ విషయంలో మీ శ్రద్ధకు ధన్యవాదాలు. చూశారు మీరు, అసదుద్దీన్ ఓవైసీ గారు చాలా క్లియర్గా ఇందులో ఏదైతే ముస్లిం మైనారిటీల పరిస్థితులు, ముస్లిం మైనారిటీలను ప్రతిసారి మీరు మెజారిటీల కంటే ఎక్కువ పొందుతున్నారు అని చెప్పడమే కానీ కొంతమంది మెజారిటీలను చెప్పుకుంటూ మైనారిటీలపై దాడులు చేస్తున్న దాన్ని వివరించరా, దానిపై మాట్లాడరా, దానిపై న్యాయం చేయరా, దానిపై స్పందించరా అని చెప్పి జైళ్లలో కూడా ఎంతమంది మైనారిటీలు మగ్గుతున్నారో విషయాలను కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. కావున నేను మాటికి చెబుతాను, ప్రతిసారి చెబుతాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నాను. భారతదేశం కంటే ఏ దేశంలో కూడా ఇక్కడ ఉన్నంతగా ప్రజాస్వామ్యం కానివ్వండి, ఇక్కడ ఉన్నంతగా మత సామరస్యం కానివ్వండి, లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం, గంగా జముని తెహజీబ్, ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ భాయి అని బతుకుతాం. కానీ కొంతమంది కుల మత రాజకీయాల పిచ్చితో అధికారం వారికి శాశ్వతం అవ్వాలనే మతోన్మాదంతో ముస్లిం మైనారిటీల మీద, దళితుల మీద దాడులు చేస్తున్నారు. అట్లాంటి సందర్భాలలోనే మేము ప్రస్తావిస్తాం తప్ప మన భారతదేశ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పి. కానీ ఈ పరిస్థితులకు బేస్ చేసుకొని దేశంతో ఎవరో గద్దారులు ఉన్నారు, దేశాన్ని ప్రేమించట్లేదు, లేదా ఇతర దేశాలను ప్రేమిస్తారని చెప్తూ ఈ విధమైన దానిలో కూడా బాధ చెప్పుకుంటూ, ఆవేదన చెప్పుకుంటూ న్యాయం కావాలి మహాప్రభు అంటున్న సందర్భంలో కూడా ముస్లింలను పక్క దేశాల వారిగా పోలిస్తూ చేస్తున్న దాడులు అనేవి తగ్గేంత వరకు వాటికి వ్యతిరేకంగా మనం గొంతెత్తి పోరాడుతూనే ఉండాలి. పోరాడడం కూడా ధర్మం, రాజ్యాంగం, చట్టం మనకు కల్పించిన అస్త్రం అనేది గ్రహించి ఏదైతే కిరణ్ రిజిజు మరియు అసదుద్దీన్ ఓవైసీ గారి మధ్య జరిగిన చర్చను నేను ముందు పెట్టడం జరిగింది. దయచేసి మీరు నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ సాదిక్ షేఖ్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మరియు లైక్, షేర్ చేయగలరు. మెంబర్షిప్ మరియు సూపర్స్ ద్వారా కూడా మీ అమూల్యమైన సహకారం అందించి ఛానల్ని గ్రో అయ్యి ఏదైతే మనం సామాజికంగా, ఏదైతే రాజకీయంగా, ఏదైతే మనల్ని మనం ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మీ ముందు నేను వీడియోల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. బాసటగా నిలుస్తూ మీ అందరూ నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఏట్లో మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్.